పాలనపై పట్టు రావడం అంటే ఇద్దరు మంత్రులను తొలగించడమో ఇద్దరు అధికారులను జైలుకు పంపడమో కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్లు అని, దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తగ్గించినా, నిత్యావసరాల ధరలు నియంత్రణలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నా, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా ఇంకా పాలనపై పట్టు వచ్చినట్లు లేదంటూ మీడియా మిత్రులు అంటున్నారు. కానీ పట్టు రావడం అంటే పారదర్శక పాలన అందించడమే. మేం ఆ దిశగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంచే కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని తెలిపారు. 10 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తొలి ఏడాదిలో ఇన్ని నియామకాలు చేపట్టలేదని అన్నారు. 65 లక్షల మంది స్వయం సహాయక గ్రూపుల మహిళలకు 1.30 కోట్ల నాణ్యమైన చీరలను అందించనున్నామని, పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఈ సంఘాలకి అప్పగించామని పేర్కొన్నారు. ఆయా స్కూళ్లకు టీచర్లు సరిగా వస్తున్నారా లేదా అన్నది చూడాల్సిన బాధ్యతను ఆ మహిళలే తీసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం కులగణన సర్వేను పూర్తి చేశామని సీఎం రేవంత్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో బిల్లును ఆమోదించామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇవాళ చట్టబద్దత కల్పిస్తామని చెప్పారు. కులగణన సర్వేతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించి ఇటీవల జరిగిన 5 ఎమ్మెల్సీ సీట్లను ఆ వర్గాలకే రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఇది తొలి అడుగు మాత్రమే అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని, అంచనాలు తప్పి ఆదాయం తగ్గి అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయాయని అన్నారు. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలో దుబారా ఖర్చును తగ్గించేశామన్నారు. గత ప్రభుత్వంలో వసూలు చేయాల్సిన పన్నులను వదిలేశారు. మేమొచ్చాక 14 నెలల పాటు ఇసుక విషయంలో పాత ప్రభుత్వ విధానాలనే కొనసాగించాం. ఆ విధానంలో రోజుకు 1.20 కోట్ల నుంచి 1.50 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అయితే నెల రోజుల నుంచి అధికారులపై గట్టిగా ఒత్తిడి తెస్తే ఇసుక ద్వారా ప్రభుత్వానికి రోజుకు వచ్చే ఆదాయం 3 కోట్ల నుంచి 3.50 కోట్లకు పెరిగిందని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర స్వీయ ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఆదాయ పన్ను వసూళ్లలోనూ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 8.8% ఉన్న నిరుద్యోగ సమస్యను 6.1% తగ్గించామన్నారు.